నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారి గెలుపుని కాంక్షిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ DCC కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితేనేంటి, నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేంటి, యువజన కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ని వితైవేసి అనే యాప్ ద్వారా చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో RRR రామసహాయం రఘురామరెడ్డి గారిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ మెజారిటీతో, ఈ భారతదేశంలోనే ఇప్పటి వరకు రానటువంటి భారీ మెజారిటీతో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని యువజన కాంగ్రెస్ ఆశిస్తుంది. అంతేకాకుండా ప్రచారం రేపటితో ముగియనుంది కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా అయినటువంటి రామసహాయం రఘురామరెడ్డి గారిని మరియు మైబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా కొరిక బాలరాం నాయక్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన యువతపైనే ఉంది కనుక మన యువత అందరూ ఈ 2 రోజులు అహర్నిశలు శ్రమించి వారి గెలుపులో కీలక పాత్ర వహిస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఖచ్చితంగా వారి గెలుపులో కీలక పాత్ర వహించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, నేడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం, అనేక మంది అనేక పేర్లతో మతాల మధ్య చిచ్చు పెట్టి వారి స్వలాభం కోసం మనిషిని మనిషిగా చూడకుండా ఒక రాజకీయ ఎత్తుగడలతో వారి స్వలాభం కోసం వారు చేస్తున్నటువంటి ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. కావున ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.